ఈరోజు వీడియోలో నేను ఎప్పుడో మొదలై ఇంకా జరుగుతూ ఉన్నటువంటి పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను మీకు వివరిస్తాను. ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. ఎప్పుడో మొదలై ఇంకా జరుగుతూ ఉన్నటువంటి పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? దీనికి కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను మనం ఉపయోగిస్తాము. ప్రజెంట్ టెన్స్ అంటే మనకు తెలుసు వర్తమాన కాలము, అలాగే కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలియజేస్తాము. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఎప్పుడూ ఉపయోగిస్తాము? ఒక పని ఎప్పుడో మొదలైంది, ఇంకా జరుగుతూ ఉంది అనుకోండి, అప్పుడు ఉపయోగిస్తాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్రియారూపం ఎలా ఉంటుంది, వెర్బ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే హ్యావ్ బీను లేదా హ్యాస్ బీను వచ్చి V4 వస్తుంది. అంటే ఇక్కడ హ్యావ్ బీన్ ప్లస్ V4 లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4 ఉపయోగిస్తాము. V4 అంటే ఏంటి? V4 అంటే V1కు ఇంగ్ చేర్చగా వస్తుంది. V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము, బేస్ ఫాము లేదా రూట్ అని అంటాము. కాబట్టి V1కు ఇంగు చేర్చగా V4 వస్తుంది. V4కు మరొక పేరు ఏంటంటే ప్రజెంట్ పార్టిసిపల్. మరి హ్యావ్ బీన్ అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? హ్యావ్ బీన్ అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్టు లేదా కర్త ప్లేస్లో మనకు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుంది. నౌన్ అంటే నామవాచకము. నౌన్ వచ్చినప్పుడు అది బహువచనంలో ఉందనుకోండి, హ్యావ్ బీన్ ఉపయోగిస్తాము. అదే ప్రొనౌన్ ఉపయోగించామనుకోండి, ఐ, వి, యూ, దే అనేటటువంటి ప్రొనౌన్స్ కూడా మనం హ్యావ్ బీన్ ఉపయోగిస్తాము. మరి హ్యాస్ బీన్ ఎప్పుడు ఉపయోగిస్తాం మనము అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్టు లేదా కర్త ప్లేస్లో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుందని చెప్పాను. నౌన్ అనేది నామవాచకం. ఇక్కడ ఈ నామవాచకం అనేది ఏకవచనంలో ఉందనుకోండి, సింగులర్గా ఉందనుకోండి, హ్యాస్ బీన్ వస్తుంది. ప్రొనౌన్ అనేది హీ, షీ, ఇట్ అనేది వచ్చిందనుకోండి, అప్పుడు కూడా హ్యాస్ బీన్ వస్తుంది. కాబట్టి హ్యావ్ బీన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము, హ్యాస్ బీన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు తప్పులు అనేవి చేయము. ఇక్కడ ఉదాహరణలు చూడండి. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, నేను ఆడుతూ ఉన్నాను. అంటే ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే నేను ఎప్పుడో మొదలుపెట్టి ఆ పనిని చేస్తూ ఉన్నాను ఇంకా అనేటటువంటి అర్థం వస్తుంది. అంటే నేను ఎప్పుడో మొదలైంది ఆడటం అనేది ఇంకా నేను ఆడుతూనే ఉన్నాను అనేటటువంటి అర్థాన్ని ఇది ఇస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియజేస్తుంది. అంటే ఐ యామ్ ప్లేయింగ్ అని అన్నాం అనుకోండి, నేను ఆడుతూ ఉన్నాను. ఐ యామ్ ప్లేయింగ్ అంటే నేను ఆడుతూ ఉన్నాను. దాని యొక్క మీనింగ్ ఏంటంటే ప్రస్తుతం నేను ఆడుతూ ఉన్నాను, అది ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నది అనేది తెలియజేయట్లేదు. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు డిఫరెన్స్ను ఐడెంటిఫై చేయాలి. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్, మేము ఆడుతూ ఉన్నాము. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్, నీవు ఆడుతూ ఉన్నావు లేదా మీరు ఆడుతూ ఉన్నారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతూ ఉన్నారు. రాము అండ్ రాజు హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఇక్కడ నామవాచకం వచ్చింది. రాము మరియు రాజు అనేది బహువచనం కాబట్టి ఇక్కడ హ్యావ్ బీన్ అనేది వచ్చింది. కాబట్టి ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్, యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, రాము అండ్ రాజు హ్యావ్ బీన్ ప్లేయింగ్. వీటన్నిట్లలో కూడా అర్థం ఏంటంటే వీళ్ళు ఆట అనేది ఎప్పుడో మొదలుపెట్టి ఇంకా ఆడుతూ ఉన్నారు అనేటటువంటి మీనింగ్ని ఇది ఇస్తుంది. అలాగే హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్, షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్, ఇట్ హ్యాస్ బీన్ ప్లేయింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో హీ కానీ షీ కానీ ఇట్ కానీ అనేటటువంటి ప్రొనౌన్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాస్ బీన్ ప్లస్ V4 అనేటటువంటి వెర్బును మనం ఉపయోగించాము. ఇక్కడ అతడు ఆడుతూ ఉన్నాడు, ఆమె ఆడుతూ ఉంది, అది ఆడుతూ ఉంది. అంటే ఇది ఎప్పుడో మొదలైంది, ఇంకా జరుగుతూ ఉంది. అలాగే రాము హ్యాస్ బీన్ ప్లేయింగ్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో రాము నామవాచకం ఉపయోగించాము. ఇది ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యాస్ బీన్ ప్లస్ V4 అనేది వచ్చింది. ఇది ఈ రకంగా మనం హ్యావ్ బీన్ ప్లస్ V4ను, హ్యాస్ బీన్ ప్లస్ V4ను మనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనం ఎప్పుడు మొదలై ఇంకా జరుగుతూ ఉన్నటువంటి పని అన్నప్పుడు అది ఎప్పుడు మొదలైంది అని చెప్పడానికి మనం రెండు ప్రిపోజిషన్స్ను వాడతాము. ఒకటి ఫర్ ఒకటి, ఇంకొకటి సిన్స్ ఒకటి. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంను మనం కొరకు ఉపయోగిస్తాము. అంటే ఇది ఖచ్చితమైన సమయాన్ని తెలియపరిచినప్పుడు మనం సిన్స్ అనేది ఉపయోగిస్తాము. అంటే నేను సాయంత్రం 5 గంటల నుంచి ఆడుతూ ఉన్నాను, లేకపోతే నేను ఉదయం నుంచి ఆడుతూ ఉన్నాను. అంటే ఎగ్జాక్ట్గా మనం ఆ టైంను మనం మెన్షన్ చేసినప్పుడు సిన్స్ అనేటటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైమ్, అంటే కాల వ్యవధిని మనం తెలియపరిచినప్పుడు ఉపయోగిస్తాము. డ్యూరేషన్ని తెలియపరిచినప్పుడు, అంటే నేను 1 గంట నుంచి ఆడుతూ ఉన్నాను, లేకుంటే నేను 2 రోజుల నుంచి ఆడుతూ ఉన్నాను. ఇలా మనం 1 నెల నుండి, సంవత్సరం నుండి ఇలా మనం చెప్పినప్పుడు ఇది పీరియడ్ ఆఫ్ టైం. కరెక్ట్గా మనం టైం చెప్పినప్పుడు దీన్ని మనం సిన్స్ ఉపయోగిస్తాము. ఇక్కడ ఉదాహరణ చూడండి. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 5 PM, అంటే నేను సాయంత్రం 5 గంటల నుంచి ఆడుతూ ఉన్నాను. ఇక్కడ సిన్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా టైం మనం మెన్షన్ చేస్తాము, ఇక్కడ 5 PM అని. అలాగే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 3 hours,
నేను 3 గంటల నుంచి ఆడుతూనే ఉన్నాను. ఫర్ వచ్చినప్పుడు మనం ఎంతసేపు అనేది తెలియపరుస్తున్నాము. కాబట్టి ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం డే టు డే మనం యాక్టివిటీస్లో చాలాసార్లు ఉపయోగిస్తాము. నేను నీ గురించి 3 గంటల నుంచి వేచి చూస్తూ ఉన్నాను. ఇలా మనం ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 3 hours. సో ఇట్లా మనం నేను ఒక నెల రోజుల నుంచి ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. అంటే నెల రోజుల ముందు మొదలై ఇంకా జరుగుతూనే ఉంది. ఇలాంటిది నేను న్యూస్ పేపర్ను 5 నిమిషాల నుంచి చదువుతూనే ఉన్నాను. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎంతసేపు అని చెప్పాము. అంటే 5 నిమిషాల క్రితం మొదలైంది, అది ఇంకా జరుగుతూనే ఉంది. ఇట్లా మీరు మీ డైలీ లైఫ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండేటటువంటి మీరు సెంటెన్సెస్ని ఐడెంటిఫై చేసినట్లయితే మీకు చాలా సెంటెన్సెస్ వస్తాయి. నేను 2 గంటల నుంచి ఎగ్జామినేషన్ రాస్తూనే ఉన్నాను. ఐ హవ్ బీన్ రైటింగ్ దిస్ ఎగ్జామ్ ఫర్ 2 hours. సో ఇట్లా మనం ఫర్ సెన్స్ ఉపయోగించి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యాలు చెప్పచ్చు. కాబట్టి ముందు మీరు ఏం చేయండి అంటే ఒక పేపర్ తీసుకొని మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి డైలీ లైఫ్లో ఉండేటటువంటి సెంటెన్సెస్ అన్నీ రాసుకొని దాన్ని ఇంగ్లీష్లో కూడా మీరు రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. సో ఈ రకంగా చేసినట్లయితే మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి బాగా పనికొస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.